ఛత్రపతి యువసేన శ్రీరామ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 54 అడుగుల గణపతి విగ్రహం, భారీ విగ్రహం పెద్దపల్లిలో స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఛత్రపతి యువసేన పెట్టుకొని అటే ఉన్నారు కదా, బాటిల్ కోసం ఇటు వస్తారా? కాదన్నా, బాటిల్ తీసుకొని పట్టుకోరా లేదన్నా, ఇంకోటి ఇక్కడ లేకపోని అటే పట్టుకుంటారు కదా, అలా అట్టే చెప్పు. గ్లాస్ ఉంటాయి కదా, అటే చెప్పండి అన్న. పిల్లలు మనం పని చేస్తారా, వాళ్ళ మీదకి ఎటు తీసుకోతానా అంటే జై గణేష. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేది గత 30 సంవత్సరాల నుంచి మనం పెద్దపల్లిలో నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో 2018లో ఛత్రపతి యువసేన కమిటీ సభ్యులందరూ కూర్చొని మనం గణపతి నవరాత్రి ఉత్సవాలను పర్యావరణ హితంగా చేయాలనే సదుద్దేశంతో పిఓపి విగ్రహాలను పెట్టద్దు, పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో మొదటిసారిగా 2018 సంవత్సరంలో గణపతి కళాకారుల గురించి వెతకగా కలకత్తా నుంచి పిలిపించినటువంటి ప్రత్యేకమైన గణపతి కళాకారుల చేత మనం 35 అడుగుల భారీ గణనాథుని మనం ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరిగింది. దాని తర్వాత 19, 20, 21, 22, 23లో 39, 42, 45, 47 ఫీట్ల గణనాథుల్ని మనం ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరిగింది. అలాగే 2024 నగా ఈ సంవత్సరం మనం 54 అడుగుల భారీ మట్టి గణనాథుని మనం ఇక్కడ స్థానిక కాలేజ్ గ్రౌండ్ పెద్దపల్లిలో పెట్టుకొని పూజించుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే మనం ప్రతిష్ఠించామో అక్కడే నిమజ్జన కార్యక్రమం చేయడం అనేది 2018 నుంచి మేము ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఎవరికి కానీ ఎటువంటి వారికి కానీ ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే నిమజ్జనానంతరం అక్కడ ఏదైతే భగవంతుని మట్టితో చేసామో మట్టిని ఇక్కడ ఉండేటువంటి రైతులు కావచ్చు, గృహిణులు కావచ్చు తీసుకెళ్ళి వాళ్ళ పంట పొలాల్లో తులసి గద్దెల కాడ వేసుకోవడం అనేది చాలా సంతోషం. అలాగే ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో విశిష్టమైన పూజలతో పాటు
గరికపాటి గారి నరసింహారావు గారి ప్రవచన కార్యక్రమాలు, క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలాగే చిత్తల రామాయణం, హరికథ కాలక్షేపం లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఛత్రపతి యువసేన నిర్వహిస్తుంది. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి యువసేన 18వ తారీఖు రోజు సాయంకాలం నిమజ్జన కార్యక్రమాన్ని డిసైడ్ చేసింది. కావున ఈ నిమజ్జన కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో వీక్షేసి భగవంతుని నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని ఛత్రపతి యువసేన కోరనైనది. జై గణేష్.